దృష్టిలో సర్వీస్ అంటే ఏంటి? హహ, నీకున్న రూపాయల్లో ఇంకోళ్ళకి ఇవ్వటం డబ్బు కాదు, అది కాదు సర్వీస్. నీ దగ్గర ఉన్న 10 రూపాయలు 2 రూపాయలు బిచ్చగాడికి ఇవ్వటం కాదు ఇక్కడ. నో, దట్ ఈస్ సంథింగ్ రియల్లీ బ్యాడ్. ఫ్రీడమ్ రావటం వలన నెంబర్ ఆఫ్ డివోర్స్ కేసెస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అంటారు. 10 పనులు చేయగలదు ఆడదొకటి, బట్ మగవాడు ఓరియన్. నేను నీకు చిన్న కథ చెప్తాను. ఇది పిట్ట కథ కాదు, ఇది జెన్యూన్ కథ, ఇది నా కథ. నన్ను ఆడపిల్లల స్కూల్లో కాకుండా మగపిల్లల స్కూల్లో వేసింది. కారణం, నా ఆఫీస్కి బీదవాడు రాడు, గొప్పవాడు వాడు డబ్బులు ఎలా దాచుకోవాలో నేను చెప్తున్నాను. బీదవాడు ఎవడెత్తాడు నా గట్టు, సో నేనే బీదవాడి దగ్గరికి పోతానని. ఈరోజు చూడండి, మీరు చిన్న చిన్న వాళ్ళు 4 పళ్ళు పంచితే పేపర్లు వేయించుకుంటారు. మేము చేసేది మేము చెప్పుకోవట్లేదు, మాకు ఆ పబ్లిక్ ఇమేజ్ లేదు. మీరు అన్నట్టు పోలియో ఉండింది, పోలియోకి వీఆర్ ద వన్ పయనర్స్. కానీ ఎంతమందికి తెలుసు గవర్నమెంట్ చేస్తుందంట. ఆడవాళ్ళకి శత్రువు అంటారు. ఓన్లీ రీజన్ ఈస్ ద డిస్ట్రిక్ట్ రెడీ టు యాక్సెప్ట్ ఎ లేడీ? వెల్కమ్ టు ఇంటాక్స్ రాజలక్ష్మి గారు. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను యాక్చువల్లీ మీకు చిన్న స్టోరీ చెప్తాను. అంటే ఇది రియల్ టైమ్ స్టోరీ, నాకు తెలిసి మీకు తెలిసి ఉండొచ్చు. వాస్తవంగా 2023లో ఏపీ అండ్ తమిళనాడుకి సైక్లోన్ ఒకటి వచ్చింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 lakh ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయి. ఎఫెక్ట్ అయినప్పుడు గవర్నమెంట్ వెంటనే ఇనిషియేషన్ తీసుకోవడానికి కొంచెం కష్టమైనప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, మామూలు గ్రూప్ ఆఫ్ పీపుల్, వాలంటీర్స్ ఎట్లయితే వస్తారో ప్రతిదానికి సర్వ్ చేయడానికి, దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. వాళ్ళు రిసోర్స్ మొబిలైజేషన్ దగ్గర నుంచి ఈ బేసిక్ ఎనిమిటీస్ వరకు ఉన్న ఆ 1,00,000 మందికి వచ్చే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి ముందు హైజీన్ కిట్స్ దగ్గర నుంచి ఫస్ట్ ఎయిడ్స్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత గవర్నమెంట్ కూడా అప్రిషియేట్ చేసింది. నేను మొన్న ఈ స్టోరీ చూస్తున్నప్పుడు బ్యాక్ ఇన్ 2023, 2 years బ్యాక్, వాళ్ళు ఎవరు అని నేను ఆలోచిస్తున్నప్పుడు నేను మామూలుగా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసిందండి దే ఆర్ రొటేరియన్స్. సో అక్కడి నుంచి నాకు వచ్చిన ఆలోచన, ఐ వాస్ టాకింగ్ టు మై ఫాదర్ అండ్ మదర్, బికాస్ అసలు రోటరీ అంటే ఏంటి? రోటరీ ఈజ్ అ సర్వీస్ ఆర్గనైజేషన్. రోటరీ అనేది ఒక మూవ్మెంట్. వై డు పీపుల్ కమ్ టు రోటరీ? వై డు పీపుల్ జాయిన్ రోటరీ? బికాస్ మా రీసెర్చ్లో ఏంటంటే ఇట్స్ ద లార్జెస్ట్ ఆర్గనైజేషన్, సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. కానీ మీరు ఆన్ దాట్ ఎండ్, మీరు రోటరీలో వన్ ఆఫ్ ద క్రూషియల్ రోల్స్ ప్లే చేసిన వాళ్ళు. To certain extent, టు yes. సర్టెన్ ఎక్స్టెంట్. One of us. మేము 100 మందిలో మేము ఒకళ్ళం. అది 100 మందిలో మీరు ఒకళ్ళు. yes. సో మీ జర్నీ ఫ్రమ్ అ గర్ల్ టు ఉమెన్ టు లీడర్. గర్ల్ టు ఉమెన్ టు లీడర్. ఎస్. అయితే నేను నీకు చిన్న కథ చెప్తాను. ఇది పిట్ట కథ కాదు, ఇది జెన్యూన్ కథ, ఇది నా కథ. నేను ఐఎమ్ బ్లూ బేబీ. సో పుట్టటమే అలా పుట్టాను. సో మా అమ్మ, షీ సెడ్, ద డాక్టర్ సెడ్ లీవ్ అండ్ గో, దిస్ వోంట్ సర్వైవ్. అమ్మ చాలా యాడమెంట్గా అనింది అనమాట. నాకు భగవంతుడి మీద నమ్మకం ఉంది, నేను తీసుకెళ్ళిపోతాను. సో ఐ స్టూడ్ టుడే. ఎట్లా నిలబడ్డాను? ఐ అండర్వెంట్ సర్జరీ, హార్ట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ 8 ఏళ్ళ అప్పుడు. 8 ఏళ్ళ దాకా మా అమ్మ, షీ వాజ్ మై లీడర్, షీ వాజ్ మై గురు, ఎవ్రీథింగ్. మీరు ఎవరు ఇన్స్పిరేషన్ అన్నారు కదా, మా అమ్మ ఇన్స్పిరేషన్. కారణం ఏంటి అని అంటే, షీ బిలీవ్డ్ ఇన్ హర్ హోప్. ఆ హోప్ ఎవరు ఏమో తెలియదు, బట్ దేర్ ఈస్ అ హోప్ ఫర్ హర్. మా నాన్న, మా తాతగారు వాళ్ళందరూ కూడా రొటేరియన్స్ బెజవాడలో. సో ఒక్కరోజు రోటరీ మీటింగ్కి, ఎవ్రీ వీక్ ఉంటుంది ఒక రోటరీ మీటింగ్లో, ఒక డాక్టర్ గారు వచ్చారు మెడ్రాస్ నుంచి. ఆయన కార్డియాలజిస్ట్.
అని డాక్టర్ చెరియన్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కార్డియాలజిస్ట్ ఇన్ ఇండియా అప్పటికి. సో ఆయన మాట్లాడిన తర్వాత నాన్న వెళ్ళారు పాపం, ఆయన హోప్ ఉంది కదా. సో నాన్న వెళ్ళి ఆయనతో ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం అవ్వలేదు, కానీ ఐ కుడ్ సీ అ స్మైల్ ఆన్ మై ఫాదర్స్ ఫేస్. దట్ ఐ అండర్స్టూడ్ ఏదో మంచిది అని. సో అదే సార్ చెన్నై తీసుకెళ్లారు. అంటే నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అని అంటే, హీ వాజ్ ఎ లీడింగ్ లాయర్ అట్ దట్ టైమ్. మెడ్రాస్లో 3 నెలలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు నా కోసం. 3 months బికాస్ వీ హ్యావ్ అ ఫ్యామిలీ హియర్. అమ్మ రాలేకపోయింది. అక్కడి నుంచి హీస్ రొటేరియన్. నాకు జీవితం ఇచ్చింది రొటేరియన్. ఆ జీవితం నిలబడటానికి మా అమ్మ సహాయం. నన్ను ఆడపిల్లల స్కూల్లో కాకుండా మగపిల్లల స్కూల్లో వేసింది. కారణం, ఆడపిల్లల స్కూల్ వెళ్తే దీనికి యాక్టివిటీస్ ఏం రావు, ఆ గుండె జబ్బు అని కూర్చోపెడతారు దీన్ని. కాబట్టి మగపిల్లలకి వెళ్తే కనుక ఆ పిచ్చి ఆటలన్నీ వస్తాయి, దీనికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఫ్రమ్ డే 1 ఐ వాజ్ విత్ బాయ్స్ స్కూల్లో ఇంటరాక్ట్ స్టార్ట్ చేయటానికి షీ కేమ్ ఫార్వర్డ్. నా కూతురు ఫస్ట్ ప్రెసిడెంట్ కిందే ఉంటుంది. కారణం, నలుగురితో నేను బతికేయాల, నాకేదో అయిపోయింది, నాకు ఆయాసం వస్తుంది, కూర్చోలేను, నో. సో ఇట్లాగా ఫ్రమ్ రోట్రాక్ట్ నెక్స్ట్ స్టెప్ రోట్రాక్ట్లో అది మా నాన్న చేశారు. ఐ వాజ్ ఇన్ మారిస్టిల్లా కాలేజ్ విజయవాడలో. సో టోటల్ ఉమెన్స్ కాలేజ్, ఈ డిడ్ంట్ వాంట్ మీ దేర్. సో కమ్యూనిటీ రోట్రాక్ట్ స్టార్ట్ చేసి అక్కడ బాయ్స్ గర్ల్స్ అందరూ ఉండేటట్టు చూసి he made me there, joined me there. అక్కడి నుంచి రోట్రాక్ట్లో నుంచి రైలా పార్టిసిపెంట్స్ కింద గుంటూరు వచ్చాను నేను. గుంటూరులో ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఇస్ ఐ మెట్ మై హస్బెండ్ దేర్. హీ వాజ్ ఎ రోట్రాక్టర్, రైలా పార్టిసిపెంట్. రైలాలో ఒక నియమం ఏంటంటే, లాస్ట్ ఇయర్లో కనుక నువ్వు గెలిచి ఉంటే, ఐ మీన్ యు ఆర్ ద టాపర్, యూ గెట్ అన్ ఆపర్చునిటీ ఈ ఏడాది రైలా వాళ్ళతో మాట్లాడటానికి సబ్జెక్ట్స్, ఒక సబ్జెక్ట్ మాట్లాడటానికి. సో ఈ కేమ్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్లో మనకి ఫస్ట్ రూల్ ఏంటి? ఎస్టాబ్లిష్ యువర్ ఐ కాంటాక్ట్ విత్ యువర్ ఆడియన్స్. అవునా కాదా? దట్స్ ద మెయిన్ మనకు ఉండేది. సో దట్ ఈస్ హౌ హీ ఎస్టాబ్లిష్డ్ ఐ కాంటాక్ట్ విత్ మీ. వీ సెటిల్డ్ దేర్ అండ్ నౌ 48 years of married life. సో కాబట్టి రోటరీ ఈజ్ ఇన్ us. నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అను, లేకపోతే ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ అను, వీ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ రోటరీ. బికాస్ మామగారు పాస్ట్ గవర్నరు, మా నాన్న రొటేరియన్, అమ్మ ఇన్నోవిల్ మెంబరు, తమ్ముడు పాస్ట్ గవర్నరు, మరిది పాస్ట్ గవర్నరు, మా ఆయన నేను పాస్ట్ గవర్నర్స్. సో ఇట్ ఈస్ ఎంటాంగిల్డ్ విత్ అవర్ లైఫ్, వే ఆఫ్ లైఫ్ అనొచ్చు మీరు. ఇంకా దట్స్ మై స్టోరీ. And coming back again, service before self and service after self. ఇప్పుడు నేను పిల్లల ఎగ్జాంపులే చెప్తాను మీకు. మేమందరం సెల్ఫ్ చేసుకున్నాకే సర్వీస్కి వచ్చాం. మీకు ఇందాకే చెప్పా, మేము 10 రూపాయలు దాచుకున్నాం, అది సెల్ఫే కదా. నేను దాచుకున్నాకే మీకు ఇచ్చాను, నాకు దాచిన దాంట్లో నుంచి నీకు ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు సెల్ఫ్లో వీళ్ళు ఎలా ఉన్నారంటే, మీకు దాచుకోవటం లేదు, సెల్ఫ్ గివ్. ఈరోజు నేను ఇల్లు కొనుక్కున్నాను, నెక్స్ట్ మిగిలిన గివ్. నేను ఈరోజు కార్ కొనుక్కున్నాను, టేక్ హిమ్ ఫర్ ఎ రైడ్, గివ్ హిమ్ అ డ్రింక్, స్పెండ్ టైమ్ విత్ హిమ్, గివ్ ఎ డిన్నర్, యూఆర్ డూయింగ్ అ గుడ్ సర్వీస్. అంటే అవతల వాడికి మోటివేట్ చేస్తున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సర్వీస్. నిన్ను చూపించుకొని మేము ఎంతమందికి చెప్తున్నాం మా పిల్లలకి, వాళ్ళ అవ్వండి రాని. ఇందాక నీకు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడి సంగతి చెప్పాను. దట్ బాయ్ ఇస్ జస్ట్ అ నార్మల్ బీకామ్ డిగ్రీ బాయ్, ఎంబీఏ నైట్ టైం చదివి పాస్ అయిన పిల్లవాడు. టుడే 200 మందికి అపాయింట్మెంట్స్ ఇచ్చి, ఆపర్చునిటీ ఇచ్చి వర్క్ చేయటానికి ఇచ్చాడు అని అంటే, నువ్వు నాగార్జున యూనివర్సిటీని వదిలేసుకొని అమెరికాలో ఎక్కడో యూనివర్సిటీకి వెళ్ళి చదివేసి వచ్చి, యు ఆర్ ఆల్సో దేర్. ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యు స్టడీ లైఫ్. సమాజాన్ని చదవండి, ఇల్లుని చదవండి, మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉందో దాన్ని పెంపొందించుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ సర్వీస్. సెల్ఫ్ ఉంది లేదని నేను అనను, మేమే ఎక్కువ సెల్ఫ్ చేసాం మీకంటే. ఎల్డర్ జనరేషనే చేసుకుంది.
దాచుకున్నాకే ఇచ్చింది. కానీ మీరు దాచుకోవటం అనేది చాలా తక్కువ. మీకు ఉన్న దాంట్లో ఇవ్వటానికి మొదలెడుతున్నారు. సర్వీస్ టు మ్యాన్ ఇస్ ద సర్వీస్ టు గాడ్ అనేది ఒక ప్రోవర్బ్. ఐ థింక్ దాన్ని మీరు మోడర్నైజ్డ్ గా చెప్పాలంటే మీరు ఎలా చెప్తారు మామూలుగా? సర్వీస్ టు హ్యుమానిటీ. కామన్ వర్డ్ ఇస్ హ్యుమానిటీ. ఇందాక చెప్పాను కదా, ఇది వరకు ఉన్నంత హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్స్ ఇప్పుడు లేవు కదండి. లేవు అని అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయమ్మా. నాకు ఇదివరకు, నేను 5వ సంతానం, నీ లేదు, నేను 3, సారీ, నాకు కింద 2 తమ్ముళ్ళు, తంతుంది మా అమ్మ. సో ఎప్పుడు నాకు కొత్త షూస్ లేవు, కొత్త బ్యాగ్ లేదు, కొత్త బట్టలు లేవు. నా పైన 2 ఆడపిల్లలు. ఓకే, సో ఎట్లా అయిపోయేదంటే పండగకి ఒకటే ఒక డ్రెస్ వచ్చేది. దట్స్ బర్త్డే, బికాజ్ పాత వెయ్యరు కదా. దట్ వాజ్ మై ట్రీట్. సో ఆ షేరింగ్ అనేది ఇప్పుడు లేదు. రీసెంట్ గా అంటే రీసెంట్ పాడ్కాస్ట్ లో వి డిడ్ విత్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ సో అంటే ఏం లేదు, నాకు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఐ వాంటెడ్ టు ఆస్క్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. సో ఆయన చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఉమెన్కి మోర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావటం వలన దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ డివోర్స్ కేసెస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అంటున్నారు. బట్ మీరు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే ఉమెన్ ఇది వరకు వర్కింగ్ చేశారు, ఇది వర్క్ దే ఆర్ వర్కింగ్, అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్గా ఉండి పిల్లలు చేసుకుంటూ ట్రాన్స్ఫర్స్ చేసుకుంటూ చేస్తున్న వాళ్ళు ఎన్నో మిడిల్ క్లాస్ క్రోర్స్లో ఉన్నారు. ఇన్ ద సేమ్ వే ఇవాళ కూడా సేమ్ స్ట్రక్చరే వెళ్తుంది. ఉమెన్ ఆర్ స్టిల్ వర్కింగ్, మెన్ ఆర్ స్టిల్ వర్కింగ్, బోత్ ఆర్ వర్కింగ్, బోత్ ఆర్ ఎంప్లాయిడ్, వాళ్ళ కిడ్స్ కూడా దే ఆర్ స్టడీయింగ్. ఇప్పటికీ అప్పటికి ఏం మారింది ఫ్రమ్ యువర్ పాయింట్? ఓకే, నువ్వు బ్యాంక్ ఎంప్లాయీస్ అని క్రియేట్ చేసి యూ గేవ్ మీ దట్ లీడ్ కదా. బ్యాంక్ ఎంప్లాయీస్ చేసినప్పుడు తల్లి తండ్రి ఒక పిల్లని బీకామ్ చదివినాక, బిఏ చదివినాక అమ్మ బ్యాంక్ ఎగ్జామ్స్ రాయనేవాళ్ళు. వీ హ్యాడ్ ఎ డైరెక్షన్. ఓకే, లేదు బిఎడ్ చేయమ్మా, టైప్ నేర్చుకోమ్మా. దీస్ ఆర్ ద 3 ఆప్షన్స్ దే గేవ్ అస్. సో వన్ ఆఫ్ ది ఆప్షన్ వీ చూస్. అప్పుడు మళ్ళీ ఏం చేసేవారు, ఒక బ్యాంక్ ఎంప్లాయీని ఎత్తుక్కొని వాళ్ళకి పెళ్లి చేసేవారు. ఈ అమ్మాయి అత్తగారింట్లో ఉంది, ఆ పిల్లవాడు తల్లిదండ్రితో ఉన్నాడు అంటే అక్కడ జాయింట్ ఫ్యామిలీ ఉంది. నేను బ్యాంకులో పనిచేసినప్పుడు నాకు జాయింట్ ఫ్యామిలీ ఉంది. పిల్లలు పుట్టేదాకా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం. అత్త మామ తల్లి తండ్రి సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టంలో నుంచి నేను నువ్వన్నట్టు ట్రాన్స్ఫర్స్లో వెళ్ళినప్పుడు భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండి ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ బ్యాంక్ అండ్ టీచర్స్, వాళ్ళొక చోట వీళ్ళొక చోట. కానీ పిల్లలు ఎవరో ఒకళ్ళ దగ్గర ఒక తల్లి తండ్రి, ఒక అమ్మమ్మ నానమ్మ వాళ్ళతో ఉండేవారు. పిల్లలు నెవర్ లెఫ్ట్ ఎలోన్. హాస్టల్స్లో పెట్టేయటం అనే కాన్సెప్ట్ లేదు. సో వాళ్ళకి ఇంబిడ్ అయింది, దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్ అనేది ఇంబిడ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చేటప్పటికి ఏమైంది అంటే, నువ్వు సంపాదన, నా సంపాదన 10,000 మ్యాక్సిమం ఉంటే 20,000 ఉండేదేమో. బ్యాంక్ మేనేజర్కి వచ్చేటప్పటికి 40,000కి వచ్చేవారు, 30,000-40,000, అంతకంటే లేదు. 15,000 10,000తోనే ఉండేవాళ్ళు బ్యాంక్ క్లర్క్లు. నీకు మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఏం చేసేవారో తెలుసా, బ్యాంక్ క్లర్క్ నుంచి వాళ్ళకి ఈ ప్రమోషనల్ ఎగ్జామ్స్ ఉండేవి, సో దట్ దే బికమ్ బ్యాంక్ మేనేజర్స్. దే ఆప్టెడ్ అవుట్. నో బడీ వాంట్స్ అ బ్యాంక్ మేనేజర్ బికాస్ ఫ్యామిలీ పోతుందని. బ్యాంక్ క్లర్క్ అయితే 5 గంటలకి టక్క మనంగానే పెన్ను పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. బ్యాంక్ మేనేజర్ అంటే తుడిచేవాళ్ళు వెళ్ళేదాకా మనం ఉండాలి, తుడిచేది వచ్చేలోపు మనమే రావాలి. సో ఇది అక్కడ ఆలోచన ఏముండేది, అక్కడ డబ్బుకి ఇవ్వలేదు వాళ్ళు ప్రాముఖ్యత, పదవికి ఇవ్వలేదు, పరపతికి ఇవ్వలేదు. దే గేవ్ ఇంపార్టెన్స్ టు ఫ్యామిలీ. సో ఇందాక మీరు చెప్పారు కదండి, సో దేర్స్ రోటరీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పోలియో. సో నాకు తెలిసి రోటరీలో ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఇంపాక్ట్ చేసిందో తెలుసు, కానీ బయట సొసైటీకి అసలు అది యాక్చువల్లీ తెలియకపోయి ఉండొచ్చు. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రోటరీ ఎప్పటి నుంచి పోలియో మీద వర్క్ చేస్తుంది? వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్? అయ్యో, రోటరీ దగ్గర 60 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి 30 years ఇన్కల్కేషన్ స్టార్టెడ్ అట్ ఫిలడెల్ఫియా కాన్ఫరెన్స్కి వెళ్ళానండి నేను, కన్వెన్షన్కి. అక్కడ ఏమన్నారనంటే, బిల్ గేట్స్ ఛాలెంజ్కి స్టార్టింగ్ 120 crores కనుక మనం కలెక్ట్ చేయగలిగితే, ఆ కలెక్ట్ చేసిన డబ్బులతో బై 19
19 నుంచి 20కి వచ్చే లోపు 5 ఏళ్లలో మనం పోలియోని ఇరాడికేట్ చేయగలమని ఒక WHO మెషిన్ స్టార్ట్ చేశారు. సో ఆ కన్వెన్షన్లో వీ హ్యావ్ కలెక్టెడ్ 100 దానికి 130 crores కలెక్ట్ చేసాం, ఆల్ కంట్రీస్ టుగెదర్. కానీ 2025కి వచ్చాం, ఇంకా ఫ్యూ కంట్రీస్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ట్రేసెస్ కనిపిస్తున్నాయి, పోలియో ట్రేసెస్. మనం ఫ్రీ అయ్యాం, కానీ మన పక్క ఉన్న కంట్రీ ఫ్రీ అవ్వకపోతే వీఆర్ ఆల్వేస్ ఎట్ డేంజర్. ఇండియా అవుతుందా లేదా అని చాలా చాలా అవస్థపడ్డారు, బికాజ్ ఇట్స్ అ వాస్ట్ కంట్రీ, జనం ఎక్కువ, ఆపరేట్ చేసేది కష్టం. కానీ రోటరీ ఇంటర్వెన్షన్లో ప్రతి రోటరీ క్లబ్, ప్రతి రొటేరియన్ ఫుట్ ఐదర్ ఫైనాన్షియల్ అవనివ్వండి, ఫిజికల్ అవనివ్వండి, హెల్పింగ్ ఏదైనా అవనివ్వండి, వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. మెడ్రాస్లో మన కోవిడ్ టైంలో మీకు సింగిల్ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, తిరుచూర్ క్లబ్ వాళ్ళు దే అండర్స్టూడ్ దట్ ఆక్సిజన్ లేక మనుషులు చచ్చిపోతున్నారు కోవిడ్ టైంలో. ఎట్లా? వన్ మీటింగ్లో దే సాట్ టుగెదర్, రేస్డ్ 100 crores. ఢిల్లీలో 15 plants were erected. Hospital, 400-bedded hospital in 30 days with all facilities కట్టేసి జనానికి ఇచ్చారు. మెడ్రాస్ గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ ఈ వ్యాక్సిన్ తిప్పాలి కదా, జనానికి అందాలంటే వ్యాక్సిన్ తిరగాలి. సో దే ఆస్క్డ్ ఎన్ని కావాలి వ్యాన్స్. దే సెడ్ 15 to 20 vans. Each van is about 1.5 crore. They have raised the money in a week time. అన్ని బస్సులు, వ్యాన్స్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ ఇచ్చి whole Madras, whole Tamil Nadu, I can't say Madras, whole Tamil Nadu, this vaccine was roaming. See, Rotary has a power. Rotary has a unity when calamities come. They are there. నువ్వు ఏ స్టేట్ కన్నా చూడండి, ఇదే కాదు, ఏ స్టేట్ అన్నా వెళ్ళండి, ఇంటర్నేషనల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవసరాలు రావు, బికాజ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ తీసుకుంటారు. కానీ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సునామీ హిట్ అయినప్పుడు మీరు అడిగారు చూసారు ఇందాక, ఐ డిడ్ంట్ గివ్ ఇట్ యువర్ ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఏంటి నాకు అని. అవర్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్సెస్, అవర్ ట్రైనింగ్స్, మేము ట్రైన్ చేయడానికి వెళ్తాం. మా ట్రైనింగ్స్లో మాకు వచ్చిన ఫ్రెండ్స్ కానీ, మేము కనెక్ట్ అయినటువంటి కంట్రీస్ కానీ, ఐ హ్యావ్ రోమ్డ్ మోర్ దెన్ 100 కంట్రీస్. సో ఈ 100 కంట్రీస్లో మినిమమ్ ఐ హ్యావ్ అబౌట్ 60-70 ఫ్రెండ్స్ who are very close to me, close to our family, we are close, who are into Rotary. Okay, they have their connections in their own countries. ఒక ఆవిడ ఈ సునామీ వచ్చినప్పుడు ఫోన్ చేసింది, రవి మంచినీళ్ళ సీసాలు కలెక్ట్ చేసాం మేము, పెట్ బాటిల్స్, 3 wagon, they call them wagons or no, cargos, 3 cargosలో వస్తుంది అని. రవి సెట్ లెట్ మీ లుక్ అట్ ఇట్ అని ఫోన్ పెట్టేశాం. తర్వాత మేము కూర్చున్న టీం అందరూ ఆలోచించాం, ఇది మంచినీళ్ళు తీసుకొచ్చి నేను ఇక్కడ వీళ్ళకి ఇస్తే తంతారు, నీళ్ళలో మునిగిపోయి చచ్చి సునామీకి ఉన్న వాళ్ళకి నేను ఒక పెట్ బాటిల్ ఇచ్చి రోటరీ ఇచ్చిందేనంటే ఇట్ వోంట్ గో. సో వీ కాల్ దెమ్ అప్. దెన్ he said, Ravi, I've already collected, what do I do with all this? You need not do anything, just put up, నేను ఇది పంపిస్తాను బ్యానరు, ఆ బ్యానర్ పెట్టి మీ ఈచ్ మాల్లో ఒక డ్రమ్ పెట్టండి, ఆ డ్రమ్లో బాటిల్స్ పడేయండి. దగ్గర 10-15 malls ఉన్నాయి కదా, ఈ ట్రక్ లోడ్స్ అన్ని అక్కడ పెట్టేయండి. అదొక్కటే మీరు చేయండి. విత్ ఇన్ ఎ వీక్ టైమ్ యూ కెన్ సీ వండర్స్. You don't believe, she has collected more than $1 lakh. People give for a cause. People look at the association which is attached to it. People believe in, see, for conception, conceive అయిన ప్రాజెక్ట్ నుంచి ఆడిట్ అయ్యేదాకా ఆ ప్రాజెక్ట్ నువ్వు నిలపగలిగితే, ఫ్రమ్ ఇన్సెప్షన్ టు కన్సెప్షన్ అనేవాళ్ళు, నువ్వు అయిన దగ్గర నుంచి చివరి దాకా అది కనుక హోల్డ్ చేస్తే, that is your public image, that is your strength. Rotary has that strength. చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా
మేబీ మీరు దాని మీద వర్క్ చేసి ఉంటారు కూడా, నాకు తెలీదు. బట్ కొంచెం మీరు దాని గురించి అడ్రస్ చేస్తే, ఆన్ ద చైల్డ్ లేబర్, వాట్ యు హావ్ సీన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ యువర్ ఎంటైర్ హిస్టరీ ఇన్ ద సర్వీస్. 25 ఏళ్ల క్రితం, 25 years back, 5 women, like-minded people, 5 of us, like ఒకటి కొల్లి శారద గారు, దెన్ ఎరీనా రమ్మ అనేవాళ్ళ ఆవిడ, మళ్ళీ సుదర్శనం గారు కోడలు ఆవిడ, కొండబోలు పద్మజ్ గారు అని కొండబోలు బసవపున్నయ్య గారు కోడలు, అండ్ మై సన్. వీ వేర్ ఆల్ థింకింగ్ లైక్, రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర ఎక్కువ కనిపించేవారు. వీ వర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్. కానీ మేము ఏం చేయగలుగుతాం, మాకు తెలిసేది కూడా కాదు. వన్ డే రమా, షీ వాజ్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు, రెడీ ల్యాబ్స్ వాళ్ళు, దే కాల్డ్ an interview, ఎందుకంటే దే వాంటెడ్ టు స్టార్ట్ అనదర్ బ్రాంచ్ సమ్వేర్, చైల్డ్ లేబర్ స్కూల్లో, క్యాప్ అనేవాళ్ళు, చైల్డ్ అండ్ ద సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్, CAP, child and police. That was the thing. So with a police intervention, labor kabatti we have to have police. Atla ani we went for an training sessions. Me and Rama, we both went for a training sessions. How to deal with them, how to catch them, how to spend time with them, and what to do with them. This were the lessons given to us. So vachin tarvata we started. Kolli Sharda garu was the mayor of the Guntur at that time. So she provided us with the building for this children. So how to go about? అందులో మాకు నేర్పించింది ఏంటంటే, ఫస్ట్ మేము కమ్యూనిటీకి వెళ్ళాలా, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలా. నేను వాళ్ళ దగ్గర నేర్చుకునేది ఏంటంటే బెస్ట్ మ్యాథ్. అడిగాను ఒక అమ్మాయిని, ఎందుకు పంపించావు నువ్వు బడికి పిల్లల్ని, మేమేం రోజంతా ఉంచుకోము కదా, 2-3 గంటలు, ఆ తర్వాత పని చేయించుకో అంటే, ఆ 2-3 గంటలు వాడికి నేనే ఇస్తాను కదా అని. అంటే 4 పిల్లలు ఉంటే వారానికి ఒకళ్ళే పని చేస్తాం, మిగిలిన 3 రెస్ట్ ఆడతాం. ఆ ఒక్క సంపాదన 4 తింటాం. నెక్స్ట్ వీక్ వీడు పని చేయడు, ఆ అమ్మాయి పనికి వెళ్తుంది. సో ఈ వీడికి రెస్ట్ వస్తుంది. వావ్. సో వాడు ఖర్చు పెట్టుకోవడానికి కూడా వీళ్ళు డబ్బులు ఇస్తారు. వాడు 100 రూపాయలు 200 తెచ్చాడు అనుకుందాం, ఆ వారంలో 400, 500, రోజుకు 100 ఇచ్చిన 700 రూపాయలు వేసుకో, 200 వంట తిన్నా వండుకున్నా, మిగిలిన 400లో వాడికి 50 రూపాయలు వాడు స్పెండ్ చేసుకోవడానికి ఇస్తారు. Rest of the 3 kids are taking rest. Next week this fellow will sleep, the others will go for work. So ee vidhanga they are treating their children. If he is a drunkard father, so mother ఏదో అంటలు పని చేసేది. ఇలాగా మేము we sat with them, spend time, రాత్రిళ్ళు వెళ్ళే వాళ్ళం, కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసి, మీ పిల్లలకి ఏం భయం లేదు, మేము జాగ్రత్తగా తీసుకొచ్చి దింపుతామని. ఫస్ట్ 1 month అగైన్ రోటరీ ఇంటర్వెన్షన్ నాకు రోటరీ బస్సులు ఇచ్చింది, వాళ్ళని ఎక్కించుకొని తీసుకురావటానికి, తీసుకెళ్ళి దింపటానికి. సో ఫుడ్ మేము పెట్టి, క్లాసెస్ మేము కండక్ట్ చేసి, క్లాస్ని కండక్ట్ చేయాలంటే నాకు B.Ed టీచర్ వాళ్ళు అవసరం లేదు. ఐ నీడ్ ఏ టీచర్ హూ అండర్స్టాండ్స్ ద చైల్డ్. వాడు డబ్బులకి వాసన చూసేసాడు, నేను డబ్బులు వాసన చూడలేదు, వాడు చూశాడు. వాడికి రూపాయి ఎలా వస్తుందో తెలుసు, నాకు తెలీదు. సో అట్లాంటి వాళ్ళని నేను కూర్చోపెట్టాలి అని అంటే, అక్కడి నుంచే ఎవరో ఒక టీచర్ రావాలి. సో ఇప్పుడు 20 మంది పిల్లల్ని తీసానంటే, ఆ 20 మందిలో ఒక టీచర్ ఎన్నుకున్నాం. 5వ క్లాస్ 10వ క్లాస్ చదివిన పిల్ల చాలు. సో ఆ పిల్ల వీళ్ళని రోజు చూస్తుంది అలా ఆ స్లమ్లో. సో ఆ అమ్మాయి ఎక్కించుకు రావాలి, అంతే డ్యూటీ. ఇక్కడ కూర్చోబెట్టి క్లాస్లో ఏవో చిన్న చిన్న పాటలు అవి నేర్పేవాళ్ళం. ఆఫ్టర్ 2 months వి సెగ్రిగేట్. అసలు చదువుదాం అనుకున్న వాళ్ళు, ఎక్కదు అనుకున్న వాళ్ళు సెగ్రిగేట్ చేసి, ఫస్ట్ 6 monthsలో ఈ స్టార్టెడ్ యాక్టింగ్ లైక్ బ్రిడ్జ్ స్కూల్. ఇక్కడ కొంచెం పాఠం నేర్పించి, అక్షరాలు నేర్పించి, ఏజ్ ప్రకారంగా చదువు పెట్టి, వాడిని తీసుకెళ్ళి దగ్గరున్న మున్సిపల్ స్కూల్లో జాయిన్ చేసేసాం. వాడు కానీ అమ్మాయి కానీ. మిగిలిన 6 నెలలు మానిటర్ చేసేవాడు, పిల్లాడు నిలబడ్డా వెళ్ళిపోయాడా. అట్లాగా more than 5,000 children we have disengaged this 25 yearsలో. Okay, out of them I have so many success stories. దాంట్లో నుంచి పైకొచ్చిన పిల్లలు now they are engineers, they are doctors, they are teaching professionsలో ఉన్నారు, బిట్స్లో ఉన్నారు, గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్నారు, తర్వాత టీచర్స్ కింద పనిచేస్తున్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ కింద ఉన్నారు,
ఐటీల్లో పనిచేస్తున్నారు. ఒక్కటే నామ్ ఏంటంటే దీస్ చిల్డ్రన్ దే షుడ్ సపోర్ట్ దేర్ కిత్ అండ్ కిన్. చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటే వాళ్ళ పైకి తీసుకురావాలి. యాక్సెప్టెన్స్ ఆఫ్ అ ఉమెన్ ఇప్పుడు వచ్చిందండి, బికాస్ 15% ఆఫ్ ద ఎంటైర్ సిఇఓస్ ఆర్ ఆఫ్ ఉమెన్, అండ్ దాన్ని 50% బై 2030 తీసుకెళ్ళాలని ద ఎంటైర్ గవర్నమెంట్స్ ఆర్ ట్రైంగ్ టు డూ ఇట్. కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి విన్నా. కానీ ఉమెన్ ఆన్ ద లీడర్షిప్ రోల్లో పవర్ చూసిన తర్వాత వాళ్ళు తీసుకున్న డెసిషన్ మేకింగ్ ఒకవేళ రాంగ్ వెళ్తే తీసుకునే మిస్కన్సెప్షన్స్, మెన్ తీసుకున్న తర్వాత వచ్చే రాంగ్ మిస్కన్సెప్షన్స్ వేరుకుంటాయి. మెన్ ఒకవేళ తప్పుగా తీసుకుంటే ఓకే ఇంకా సిఇఓ లెవెల్లో వాళ్ళంతా అలానే ఉంటారేమో అనుకుంటారు. కానీ ఉమెన్లో దే జనరలైజ్ ఇట్ టు ద ఎంటైర్ ఉమెన్. డూ యూ థింక్ ఇట్ విల్ స్టిల్ కంటిన్యూ ఈవెన్ 50%? అట్లా కాదండి. దట్ ఈస్ ఇన్హిబిటెడ్ ఇన్ ద మెన్. సమాజంలో అలా ఉంది. ఒక తప్పు ఇంకొక విధంగా నేను ఆలోచిస్తా. ఆడది తప్పు చెయ్యదు అనే నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకాన్ని ఈ ఆడది ఏదైనా ఒక పొరపాటు జరిగితే నువ్వు అందరికీ ఆపాదిస్తున్నారు. మగవాడు తప్పు చేస్తాడు అన్నది ఖచ్చితం అందరికీ. ఆ ఖచ్చితంలో వీడు అందరూ ఇలాంటి వాళ్ళే అని తోసేస్తారు. ఆడది చెయ్యదు అన్నది నమ్మకం సమాజంలో ఉంది. ఇట్ యూస్ టు బి లైక్ విమెనైజర్ అంటారు. విమెనైజర్ అని అంటే ఇట్స్ అ కామన్ అనుకుంటాం. బట్ దట్ సేమ్ థింగ్ కాంట్ బి అట్రిబ్యూటెడ్ టు ద లేడీ. చెయ్యరు బికాస్ సమాజం నమ్మకం ఉంది. ఉమెన్ యొక్క వాల్యూస్కి, ఉమెన్ యొక్క దీనికి వాల్యూ ఉండటం వల్ల అరే పొరపాటు చేసిందా, ఆడవాళ్ళు అందరూ ఇంతేనా అనరు. అయ్యో ఆడవాళ్ళు కూడా ఇలా చేయగలిగారా, నేను యూ స్టాండ్ కరెక్టెడ్ దేర్. ఆడవాళ్ళు అందరూ ఇంతే అని అనరు. అరే ఆడావిడ అయ్యి కూడా ఇంతలా ఎలా చేయగలిగింది అంటే అక్కడ ఏంటంటే హ్యుమానిటీ, మదర్ ఇన్స్టింక్ట్ ఏమైపోయింది, చైల్డ్ ఇన్స్టింక్ట్ ఏమైపోయింది. ఆవిడలో ఆ తప్పు చేయగలిగింది అని అంటే వాట్ హ్యాపెన్ టు దోస్ టూ ఇన్స్టింక్ట్స్ విచ్ షీ జనరలీ హ్యాస్. సో దే నాట్ కామన్ గా చెప్పం. దే సేయింగ్ వై did she do it? Why did Raji do it? Why did so and so do it? A woman being a woman. ఆడవాళ్ళకి శత్రువు అంటారు. ఓన్లీ రీజన్ ఇస్ ఆడవాళ్ళకి బికాస్ ఐ అండర్స్టాండ్ వాట్ టాలెంట్ షీ హ్యాస్. సో నాకు అది ఇవ్వటం ఇష్టం లేకపోతే ఆ టాలెంట్ లేదని చెప్తా. ఇంకొకటి కూడా ఉంది ఆడవాళ్ళల్లో, మేం దాచినట్టుగా మీరు ఎవరు దాచలేరు. The secrecy is also there within us. That is keeping the samajam. అంటారు చూడండి, ఆడది నోరు ఇప్పితే ఏమవుతుంది. That's the only thing. She has all the talents embedded in her. She is a talented woman. ఆ టాలెంట్స్ ని ఉపయోగించుకోవటానికి సమాజం ఒక అవకాశం ఇవ్వాలి. సమాజంలో ఇప్పుడు దే ఆర్ సేయింగ్ దట్ ఆమె చదువుకుంటోంది, ఆమె సంపాదించుకోగలుగుతోంది, పిల్లల్ని చూసుకుంటోంది, సంసారాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. ఇవన్నీ చేయగలిగినప్పుడు ఆవిడ రావటానికి మీకు ఏంటి నష్టం? జస్ట్ మీకు అది యాక్సెప్ట్ చేశారు. మీరు అన్నట్టు అది ఫైనాన్షియల్గా అవనివ్వండి, ఎలాగన్నా అవనివ్వండి. బట్ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా మనం మళ్ళీ వెనక్కి తోసేయకండి బాబు అని మమ్మల్ని అనుకొని మేము చేయగలిగితే ఐ థింక్ విమెన్ ఆర్ రియల్లీ ఎంపవర్డ్. వాళ్ళకున్న పవర్ మీకు ఎవరికి లేదు. బికాజ్ మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్కెడ్. ఒక పని 10 పనులు ఒకసారి చేయగలరు. దెర్ వాజ్ అ కాంపిటీషన్ ఇన్ వన్ మున్సిపల్ స్కూల్లో. పెడితే వాడు బొమ్మ వేశాడు, మదర్ మీద ఏదో పెట్టినట్టున్నారు టాపిక్. 8 చేతులు వేశాడు. 8 చేతుల్లో చీపురి, ఓ స్కూల్ బ్యాగు, ఒక టిఫిన్ క్యారేజు, ఒక కార్ తాళాలు, ఓ పొయ్యి. ఇవన్నీ ఏంటి అంటే మామ్ డస్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఐ గో టు స్కూల్. She gives even the car keys or scooter keys or cycle keys to the husband. అవి కూడా వాడు తీసుకోడు. So this is what my mother is అన్నాడు. Naturally, that's true. 10 పనులు చేయగలదు ఆడది ఒకటి. బట్ మగవాడు ఓరియంటెడ్, సింగిల్ ట్రాక్. అది అయ్యాక ఇంకోటి చేయొచ్చు, అలా అన్నను. కానీ ఒక చేత్తో 4కి వెళ్ళడు, ట్రై చెయ్యడు. నాట్ దట్ హీ కాంట్ డూ, హీ క్యాన్ డూ. ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ ఇస్ ఎంబెడెడ్. దట్స్ ఇట్. సో బిఫోర్ వి ఎండ్, నేను కైండ్ ఆఫ్ చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకోండి. సో దిస్ ఇస్ బేసికలీ ఏంటంటే
జనాలకి కూడా అర్థం కావడానికి ఈ చిన్న చిన్న మిస్కన్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేశారు అనుకోండి, ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఎవ్రీ వన్ యాజ్ వెల్. సో ఫస్ట్ థింగ్ ఇస్, మీ ఎంటైర్ హిస్టరీలో ఒక్క ఛాలెంజ్ బాగా మిమ్మల్ని ఛాలెంజ్ చేసింది ఏముంది, అండ్ మిమ్మల్ని షేప్ చేసింది, ట్రాన్స్ఫార్మ్ చేసిన ఛాలెంజ్ ఏంటి? My first speech. Yes. And that too, in the training session, I was supposed to talk about the masala dosa. Huh? Masala dosa. That was my topic. దోశ చేస్తాం కదా, కానీ మసాలా దోశ ఎలా చేస్తానో చెప్పాలి. It was 5 minutes. It has to be such an enticing one. People who are sitting and listening to me should go and eat that. నేను చెప్పిన సబ్జెక్ట్ని వాళ్ళంతలాగా ఆస్వాదించి ఆ మసాలా దోశ తినటానికి వెళ్ళాలి. That was my challenge. Yeah, I've learned. I made them eat. అండ్ మీ జర్నీలో ది మోస్ట్ మెమరబుల్ యాక్టివిటీ చేసినప్పుడు మంచిగా హార్ట్కి అనిపించిన మెమరబుల్ సర్వీస్ ఏంటి? ఓకే, సర్వీసెస్ అన్నీ బాగుంటాయ్యా, నేను దాంట్లో ఒక్కటి చెప్పను. కానీ వన్ థింగ్ అని నువ్వు అడుగుతున్నావు కాబట్టి, బికాస్ ఐఎమ్ పర్సనలీ కనెక్టెడ్, ఐఎమ్ ఏ హార్ట్ పేషెంట్. సో వీ వర్ డూయింగ్ హార్ట్ సర్జరీస్ ఎట్ రాయ్పూర్, సత్యసాయి దాంట్లో చేస్తున్నాం. రోటరీ ఈజ్ సపోర్టింగ్ ఇట్. ఇప్పుడు సిద్దిపేటలో కూడా దే హావ్ స్టార్టెడ్ ది హాస్పిటల్. సో ఆ రాయ్పూర్ హాస్పిటల్లో ఆపరేషన్స్ ఆర్ ఫ్రీ. Any person can go, any child can go. So only pediatric heart surgeries. Okay. So now when I went there, first my impression is, అక్కడ ఫస్ట్ బ్యానర్ చూసింది ఏంటంటే ఓన్లీ దిల్, నో బిల్. there's no bill counter. Okay, ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ I saw Dr. Cherian's photograph there. Person who was doing and supported. ఆయన వెళ్ళిపోయారు. Next thing is, when I went there, inside the hospital, I saw parents sitting with their babies. I cried. అంత హోప్తో వచ్చారు. మా అమ్మ ఎంత హోప్తో నన్ను పెంచింది. ఆ హోప్ అనేది నాకు అక్కడ కనిపించింది. భాష తెలీదు, ఎక్కడెక్కడ దేశాల వాళ్ళు వస్తారు, ఏమీ లేకుండా వాళ్ళ పిల్లవాడు బాగా అయ్యేదాకా ఉంచుకొని పంపిస్తారు. దట్ వాస్ heartwarming. Ravi decided very clearly that we'll do 200-300 surgeries over a period of 2-3 years. So we have crossed 100, more than 100 surgeries we have crossed, supporting them. We raise money, we support them. One surgery is 1,30,000. That's it. తర్వాత కొన్ని క్లబ్స్ ఏం చేస్తున్నాయంటే కార్పొరేట్ పూల్ లా చేస్తున్నారు, నలుగురు దగ్గర 4-30. So Ravi said, no, I don't want a piecemeal. If we do it, we do it. We'll do one only. It doesn't matter to me. But it has to be a full meal. We never thought of a piecemeal. That was a nature. It is. నీకు అన్నం పెడతాను అని అంటే కూడా నేను I go for a full meal. I don't give you one chapati and one kura. I don't call it as a meal. That's the nature. So that was what it struck me. Very nice. So one final question. సొసైటీలో ఒక్కటి మీరు చేంజ్ చేయాలి అనుకుంటే కనుక ఏంటది? గౌరవం, రెస్పెక్ట్. అదర్ పర్సన్, వాడి పని వాటిని రెస్పెక్ట్ ఇస్తే ఖచ్చితంగా మనం అందరం మారగలుగుతాం. వాడు పనివాడు, వాడు పాకివాడు, వాడు ఈ క్లీనరు, వాడు డ్రైవరు. డ్రైవర్ హ్యాస్ అ నేమ్. One small incident I'll say about this. In my childhood, you don't even dream of those lavatories. Isaka vesi atla undevi with huge houses. And one day my grandfather kuda కూర్చొని ఉన్నారు. ఎవరో వస్తున్నారు అని అంటే ఆ పాకి అమ్మాయి వచ్చిందన్న. That got ragged. He really got ragged. He said after ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత he made me sit there the whole day. Respect that job. You will know what she is doing. ఆ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళ పనికి ఇవ్వాలి మనం సమాజంలో ఖచ్చితంగా.
ఆ గౌరవం కనుక పెంచగలిగితే, మనిషికి మనిషికి ఉన్నటువంటి ప్రేమని గుర్తించి గౌరవాన్ని పెంచితే, టీచరా, పూజారా, పనివాడా, మంగళాడా అను. ఆ మంగళాడు లేకపోతే మీ జుట్లు ఉండవు. ఎంత మీరు చేసుకోగలుగుతారు? యూ రెస్పెక్ట్ హిమ్, గివ్ అ స్మైల్, గివ్ ఎ హగ్, సే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. ఐ సే డ్రైవర్కి గుడ్ మార్నింగ్ చెప్తాను, కార్లో పెట్టేసేటప్పుడు థ్యాంక్ యూ బాబురావు, గుడ్ నైట్ అంటాను. యూ థ్యాంక్ దెమ్. నథింగ్ ఈజ్ ఫ్రీ హియర్ ఫర్ యూ. సమాజంలో అన్నీ ఎన్నో నేర్పారు, అన్నీ వదులుకున్నాం. వన్ బై వన్ మనకు కావాల్సింది ఉంచుకున్నాను, అక్కర్లేనిది తీసేసాం. కానీ నౌ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్. చిల్డ్రన్ ఆర్ టేకింగ్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. యంగర్ జనరేషన్ అంతా మన రూట్స్కి వెళ్దాం, మన పూర్వీకులు, మన ఆదివాళ్ళు అవంతా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలు అంతా మాకు లేవు. కానీ మీరందరూ ఆలోచిస్తున్నారు. ఆలోచించి I think if you can go back to the roots to such an extent, your children will be the best thing in the community. Give out best products in the community. సమాజానికి ఏమి ఇస్తున్నావంటే నీ పిల్లలే, పక్కవాడు పిల్లలు కాదు, నీ పిల్లలు. నీ పిల్లలకు నువ్వేమి ఇస్తావో వాళ్ళే సమాజం. సమాజంలో వాళ్ళు కూడా ఉండాలి కదా. సో బెస్ట్ థింగ్, నేచర్ని గౌరవించు. అన్నిటినీ నేచర్ని గౌరవించకపోతేనే కెలామిటీస్. నీళ్ళు అయిపోతున్నాయి అంటున్నారు, మొక్కలు పెంచండి అంటున్నారు, గాలి పీల్చడానికి గాలి అయిపోయి చచ్చిపోయాం. కోవిడ్ అంతా గాలి లేకే కదా, ఆక్సిజన్ లేకే కదా పోయింది మనం. మరి ఎక్కడి నుంచి ఆక్సిజన్ అంతా ఉంది కదా, మనం ఏం స్టోర్ చేసుకోవట్లేదు, కానీ గౌరవించలేదు దాన్ని. సో రెస్పెక్ట్ నేచర్. ఎండ చెట్లు కొట్టేస్తున్నాం, పెంచింది దేవుడు, కొట్టేస్తున్నారు. మేక్ ఇట్ మోర్ గ్రీన్. 10:30కి నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద గ్రీనరీ. సో యూ లుక్ ఎవ్రీథింగ్ గుడ్, థింక్ పాజిటివ్, రెస్పెక్ట్, అన్నీ బాగుంటాయి. ఐఎమ్ హ్యాపీ డూయింగ్ ఇట్. ఐ విష్ ఎవ్రీబడి డస్ దాట్. అట్లీస్ట్ మై యంగర్ చిల్డ్రన్, కిడ్స్, ఎవ్రీబడి దే షుడ్. ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎంజాయ్ లైఫ్ యాజ్ వీఆర్ డూయింగ్ ఇట్. ఆ ఎంజాయ్మెంట్ మీలోనే ఉంది. సో డూ ఇట్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. పిల్లలందరూ బోర్ కొట్టలేదు? హోప్ఫుల్లీ నో.